ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కూతురు కవితకు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ఇక ఈ బెయిల్ మంజూరుకి సంబంధించి మరింత తాజా విశ్లేషణ అందించేందుకు రామకృష్ణారెడ్డి గారు, మాజీ అడ్వకేట్ జనరల్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణారెడ్డి గారు నమస్కారం సార్. సార్ నమస్కారం. చెప్పండి సార్, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ గారి కుమార్తె కవితకు బెయిల్ మంజూరు అయ్యింది. సో ఏ అంశాల ప్రకారం ఈ బెయిల్ మంజూరు అయింది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ మధ్య కాలం లోపల గవాయి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చినాడు. ఆ జడ్జిమెంట్ తోని సుప్రీంకోర్టులో బెయిల్ ఇచ్చేటువంటి ఒక టెండెన్సీ మార్పు వచ్చింది. అందులో విషయం ఏంటంటే ఈ రోజు కవిత గారికి బెయిల్ ఇవ్వడానికి ప్రధానంగా ఏమున్నదంటే, ఒకటి ఛార్జ్ షీట్ వేసినారు, రెండవది ఆమె మహిళ, మూడవది ఆమె ఫార్మర్ ఎంపీ. కనుక సుప్రీంకోర్టు ప్రిన్సిపల్ ఏంటంటే బెయిల్ ఇవ్వడానికి ఒక ఎవిడెన్స్ ట్యాంపర్ చేయకుండా, లేకుంటే ప్రాసిక్యూషన్ పారిపోకుండా ఉండాలి. కనుక ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఒక మహిళ కనుక ఫార్మర్ ఎంపీ కనుక ఆమె పారిపోవడానికి వీల్లేదు, ప్రాసిక్యూషన్ సహకరిస్తుందనే ఉద్దేశం ఉన్నది. రెండవది ఇంకోటి ఏంటంటే, ప్రధానంగా ఛార్జ్ షీట్ వేయడం వల్ల ఇక ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడం అనేది ఉండదు. కనుక ఆ కండిషన్స్లో మిగతా వాళ్ళకు బెయిల్ ఇచ్చారు. అదే ఆ కండిషన్స్ మీద కవిత గారికి బెయిల్ ఇచ్చి మిగతా వాళ్ళకి ఏదైతే కండిషన్స్ ఇంపోజ్ చేస్తారో అవే ఇప్పుడు కవిత గారికి ఇంపోజ్ చేశారు. కనుక ఇప్పుడు సుప్రీంకోర్టు గత జడ్జిమెంట్ల ప్రకారంగా ఈమెకు బెయిల్ ఎంటైటిల్మెంట్ ఉంది కనుక బెయిల్ ఇచ్చినారు. సార్ రామకృష్ణారెడ్డి గారు, ఇది వరకు మనం చూసాము ఇదే కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యక్తులు కూడా బెయిల్ మంజూరు చేసింది. అదే ప్రాసెస్ ఇక్కడ కూడా కంటిన్యూ అయిందని భావించవచ్చా? అంతే 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 అదే విధంగా ఏదైతే ఇదే కేసులో గతంలో ఏదైతే ఇచ్చిండ్రో దాని ప్రకారంగానే అప్లై చేసి బెయిల్ ఇవ్వడం జరిగింది. సార్, ముఖ్యంగా సిబిఐ వాదన కావచ్చు, లేకపోతే ఈడీ వాదనకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి మరి ఈ వాదనకి సంబంధించి? ఈ వాదనకు సంబంధించి ఏంటంటే, వాళ్ళు సుప్రీంకోర్టు గతంలో జడ్జిమెంట్ ఇచ్చింది కనుక ఇక దానిలో అదే జడ్జిమెంట్ను ఇక్కడ అప్లై చేసింది కనుక వేరే వాదన ఏమి లేదు. కనుక ప్రధానంగా ఛార్జ్ షీట్ వేసింది కనుక ఆ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఎవిడెన్స్ ట్యాంపర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఇన్వెస్టిగేషన్ అయిపోయింది అనే దృష్టిలో బెయిల్ ఇచ్చిందంటే మనం అనుకోవాలి. రామకృష్ణారెడ్డి గారు, షరతులకు సంబంధించి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి షరతులు మెన్షన్ చేశారు. ఈ కోణంలోనే బెయిల్ కూడా మంజూరు చేశారు. ఇప్పుడు షరతులు మంజూరు చేశారంటే, షరతులు ఏవైతే ఉన్నాయో గతంలో మిగతా వాళ్ళందరికీ షరతులు పెట్టారు కనుక అవే కండిషన్స్ ఇక్కడ ఇంపోజ్ చేసినారు. కనుక ఈ కంటనాల్లో ప్రత్యేకమైనటువంటి షరతులు ఏం పెట్టలేదు, వేరే వాళ్ళకు పెట్టింది కనుక ఇక్కడ అవే షరతులు పెట్టారు. రామకృష్ణారెడ్డి గారు, ముఖ్యంగా ఇరుపక్షాల వాదనలకు సంబంధించి మీ యొక్క విశ్లేషణ ఏంటి సార్? ఈ కేసుకు ప్రధానంగా సంబంధించి వాళ్ళు ఒకటి బెయిల్ లోపల ప్రత్యేకత, దానిలో పెద్ద జ్యూరిస్ప్రుడెన్స్ ఏమి ఉండదు. బెయిల్ లోపల ప్రధానంగా ఈ బెయిల్ పిటిషనర్ తరఫున ఏం ఆర్గ్యూ చేస్తారంటే, ఈమె ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, ఛార్జ్ షీట్ వేసినారు, ఎవిడెన్స్ ట్యాంపర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఆమె ఎక్కడికి పారిపోదు, మేము కావాలంటే మా యొక్క పాస్పోర్ట్ సరెండర్ చేస్తాం, వీటి మీదనే ప్రధానంగా ఆర్గ్యూ చేస్తారు. రెండవది ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, గతంలో మీరు బెయిల్ ఇచ్చినారు వేరే వాళ్ళకు ఇదే కేసు లోపల కనుక ఈ విధంగా అదే కండిషన్స్ లో బెయిల్ ఇవ్వాలనేటువంటిది ఇదే ఉంది. రేపు ఆయన ఇంకా వేరే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేసులో కూడా ఇవే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. నేను అనుకుంటాను ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కూడా రేపు గతంలో బెయిల్ వచ్చే కాలంలో బెయిల్ కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే రామకృష్ణారెడ్డి గారు, ఒక విషయం చెప్పండి. ఈ కేసుకు సంబంధించి క్రూషియల్ టైం అయితే నడుస్తోంది. ముఖ్యంగా హై ప్రొఫైల్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం, ఇందులో రాజకీయ కోణం కూడా ఉంది అనేటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి, రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. సో న్యాయపరంగా మీ సమాధానం ఏంటండి? న్యాయపరంగా సమాధానం ఏంటంటే, రేపు కనుక వాళ్ళు కనుక ప్రూవ్ కనుక చేయగలిగితే, ప్రాసిక్యూషన్ ఈడీ వాళ్ళు ప్రూవ్ కనుక చేయగలిగితే వీళ్ళు రేపు పనిష్మెంట్ వస్తుంది, వీళ్ళకి సెంటెన్స్ పడుతుంది. ప్రూవ్ చేయకపోతే అది ఏమింది, వాళ్ళు బెయిల్లో యాక్టివేట్ అవుతారు. అంటే రామకృష్ణారెడ్డి గారు, తొలిసారి కవితను ప్రశ్నించారు సిబిఐ ఆల్మోస్ట్ ఆల్ 2022 12 నెల 11వ తారీఖు ఆల్మోస్ట్ 155 రోజుల పాటు కవిత అక్కడ జైల్లోనే ఉన్నారు. ఈ కోర్స్ అంతటిని కూడా ఎట్లా అర్థం చేసుకోవాలి మరి? ఇప్పుడు మీకు కవితనే కాదు కానీ అదే ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇంతకంటే ఎక్కువ జైల్లో ఉన్నాడు కనుక అది వీళ్ళందరూ జైల్లో ఉన్న తర్వాత ఈ మధ్యన
జస్టిస్ గవాయ్ గారు ప్రధానంగా జడ్జిమెంట్ చెప్పడం వల్ల ఆ జడ్జిమెంట్ యొక్క పర్యవసానమే వీళ్ళందరికీ బెయిల్ దొరుకుతుంది. గవాయికి దొరికింది, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దొరికింది, ఈ కవితకు దొరికింది, ఇంకా వేరే వాళ్ళకు దొరికింది. ఇదే ప్రిన్సిపల్ రేపు అప్పుడు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ దొరికేటువంటి అవకాశం ఉన్నదని నేను అనుకుంటున్నాను. రామకృష్ణారెడ్డి గారు ఒక విషయం చెప్పండి, అంటే ప్రభుత్వం తరపున ముఖ్యంగా సిబిఐ కానీ ఈడీకి సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి? వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఒకటే ఏముంది ఉంటుంది, వీళ్ళు బెయిల్ కండిషన్స్ కనుక వైలేట్ చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టును అప్రోచ్ అవుతారు. ఇవి బెయిల్ కండిషన్స్ వైలేట్ చేసింది, ఈవెన్ మళ్ళీ లోపలికి తీసుకోవాలని. రెండవది ఇంకోటి ఏంటంటే ట్రయల్ చేస్తారు, కేసు ట్రయల్ చేసి ఆ ట్రయల్ లోపల వీళ్ళకి అగేన్స్ట్ ఏదైతే ఛార్జ్ షీట్ లోపల అంశాలను పేర్కొన్నారో అవి ప్రూవ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అవి కనుక ప్రూవ్ చేస్తే వీళ్ళందరికీ పనిష్మెంట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. అది ట్రయల్ కోర్టులో ఆ కేసు అంతా నడుస్తుంది. రామకృష్ణారెడ్డి గారు, జనరల్గా ఇలాంటి హై ప్రొఫైల్ కేసులు కావచ్చు, కీలకమైనటువంటి కేసుల్లో సాక్ష్యాధారాలు అనేవి చాలా కీలకం. ముఖ్యంగా ఆమె అరెస్ట్ చేసిన సందర్భంలో దేశవ్యాప్తంగా సంచలనం జరిగింది. సిబిఐ కానీ ఈడీ కానీ చాలా ఎక్కువ హై ఇది ఇంటెన్షన్ అయితే కనిపించింది. తర్వాత అది లోపించింది అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఏం చెప్తారు మరి? అది మనకు లోపించిందా లేకుంటే వీళ్ళు ప్రాసిక్యూట్ చేస్తారా అనేటువంటి విషయాలు ముందు జరగబోయేది మనం ఇప్పుడు ఊహించి చెప్పలేము. కాకపోతే ఏంటంటే బీజేపీ ప్రభుత్వానికి కాస్త సుప్రీంకోర్టు అది పార్లమెంట్లో మెజారిటీ తక్కువైంది. దాని యొక్క పర్యవసానం రాజకీయాల్లో కూడా కనపడుతుంది. ఆ పర్యవసానంగానే ఈ రోజు ఒక విధంగా బెయిల్ వచ్చిందని మనం అనుకోవచ్చు. ఈ బెయిల్ను ఈ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళకు ప్రాసిక్యూషన్ కరెక్ట్ చేస్తుందా లేకుంటే ఇది ఇంకా ఫర్దర్ పోస్ట్ పోన్ చేస్తుందా, రేపు ఎట్లా ఉంటుంది, ఇది పొలిటికల్ గా మనం వేచి చూడాలి. అంటే రామకృష్ణారెడ్డి గారు, సిబిఐ కానీ లేకపోతే ఈడీ కానీ స్వతంత్ర సంస్థలు, ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు, ముఖ్యంగా ఇలాంటి కీలకమైనటువంటి కేసుల్లో వారి యొక్క వ్యవహార శైలి కానీ వాళ్ళు చేసే దర్యాప్తు పైన సర్వత్రా కూడా ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. ఇలా ఎప్పటికప్పుడు బెయిల్స్ అనేవి రెగ్యులర్గా మంజూరు చేయడం వల్ల లేకపోతే షరతులతో కూడినటువంటి ముందుకు వెళ్ళడం వల్ల ఆ సంస్థల యొక్క క్రెడిబిలిటీ పైన నీలిమేఘాలు కమ్మే అవకాశం కూడా ఉందిగా ఉంటుంది. క్రెడిబిలిటీ, ఆ క్రెడిబిలిటీ అనేది ప్రజల వ్యూ, మనం జనరల్ సిటిజన్స్ యొక్క వ్యూ, దాన్ని మనం మార్చలేము. ఎందుకంటే ఇప్పుడు బెయిల్ దొరకడం అనేది ఇక్కడ వాటికి ఏదో ఆషామాషిగా బెయిల్ దొరకలేదు. ఇప్పుడు బెయిల్ దొరికిన వాళ్ళు ఢిల్లీ చీఫ్ మినిస్టరే కానీ లేకుంటే కవిత గారికే కానీ బెయిల్ ఒక ఛార్జ్ షీట్ ఫైల్ అయిందని ఆ ప్రిన్సిపల్ మీద బెయిల్ ఇచ్చారు. లేకుంటే ఏదో ఇవాళ అరెస్ట్ చేసి ఒక 10 రోజుల్లో బెయిల్ వచ్చిన విషయం కాదు. ఇక్కడ ఒక 150 రోజులు ఆమె జైల్లో ఉంది. అందులోపట కవిత పూర్తిగా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏమి లేదని పిటిషనర్ తరఫున కవిత తరఫున ఆర్గ్యుమెంట్ చేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బెయిల్ వచ్చింది. అంటే రామకృష్ణారెడ్డి గారు, లాలో కూడా మనందరికీ తెలిసిందే, ప్రతి ఒక్క నేరస్తుడికి శిక్ష పడాలి, అదేవిధంగా నిరపరాధికి న్యాయం జరగాలని. సో ఇప్పుడున్నటువంటి ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఏమో రేపు ఎట్లా వాళ్ళు ఈ యొక్క కవిత మీదనే కానీ ఆ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ సిసోడియా మీదనే కానీ ఉన్న వాటిని వీళ్ళు ప్రూవ్ చేస్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే. అది మనం ఇప్పుడు ఊహించి చెప్పడం కష్టం. అంటే రామకృష్ణారెడ్డి గారు, ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించి మనం చూస్తే ఇనీషియల్లో 100 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగాయని సిబిఐ కానీ ఈడీ కానీ ఆరోపించింది. సో ప్రధానంగా మరి ఎందుకు వాటిని నిరూపించలేకపోయింది? ఆల్మోస్ట్ 5.5 నెలల పాటు జరిగింది కదా. ఇంకా ట్రయలే మొదలు కాలేదు కదా. ట్రయల్ మొదలయ్యేది ఉంటే అది వాళ్ళు నిరూపిస్తారా లేదా అనేది ఆ ట్రయల్లో తెలుస్తుంది. ట్రయల్ కాకముందే మనం ఏ విధంగా చెప్పగలుగుతాం? అయితే ఇప్పుడు అంటే ట్రయల్ ఇంతవరకు కూడా స్టార్ట్ కాకపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి సార్? మరి అంటే అక్కడ వాళ్ళు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే కానీ అక్కడ కోర్టే కానీ వాళ్ళ బిజినెస్ ఏదైతే షెడ్యూల్ ఏదైతే ఏ విధంగా ఉన్నదో అది చాలా టైట్ గా ఉండొచ్చు. కనుక అందువరకే ఈ కేసుల్లో ట్రయల్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ రేపు షెడ్యూల్ ఇచ్చి ఒక ట్రయల్ డేట్ ఇచ్చి ట్రయల్ చేసేది ఉంటే అప్పుడు తెలుస్తుంది. అన్ని ఇంతకంటే ఎన్నో కేసులు కూడా ఉండొచ్చు కదా ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు లోపల. సార్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అంశాల్లో ఎందుకు సిబిఐ కానీ ఈడీ కానీ పూర్తి స్థాయిలో లోపలికి వెళ్ళలేకపోతుందని అంటే ఏం చెప్తారు మరి? పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడంలో కానీ దాని సాక్ష్యాధారాలను సేకరించడంలో కానీ ఎందుకు అంత దీనిగా వెళ్ళలేకపోతుంది ముందుకి? అది మనం ఏదో ఆర్గనైజేషన్ యొక్క ఫెయిల్యూర్ ఉండొచ్చు, లేకుంటే ఇంకేదన్నా
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేకపోవచ్చు, లేకుంటే ఏదైనా పర్సన్స్లో లోపం ఉండవచ్చు. దాన్ని మనం ఏ విధంగా చెప్పడానికి కష్టం. అంటే రామకృష్ణారెడ్డి గారు, ఎందుకంటే ఈ ప్రశ్న ఉద్భవిస్తుంది, గడిచిన 3 దశాబ్దాలుగా అంటే 30 సంవత్సరాలుగా చూసుకుంటే, అంటే లాలూ ప్రసాద్ దగ్గర నుంచి చూసుకుంటే ఈ రోజు వరకు కూడా హై ప్రొఫైల్ కేసులన్నింటిలో కూడా ఆరోపణలు వస్తున్నాయి. దానికి విచారణ జరుగుతుంది, ట్రయల్ జరుగుతూ ఉంది, తర్వాత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇలా వీటిలో ఖచ్చితంగా ఈ దర్యాప్తు సంస్థలపైన ఖచ్చితంగా అందరూ ప్రశ్నించే అవకాశం ఉంటుంది కదా. ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు హై ప్రొఫైల్ కేసులు ఈడీ కానీ లేకుంటే సిబిఐ కానీ ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ వేస్తున్నారు. ఇంకా ఎట్లా తప్పకుండా 100% క్రిటిసిజం ఉంటుంది. ఇప్పుడు లాలూ ప్రసాద్ గారికి పనిష్మెంట్ అక్విట్ వాళ్ళు కన్విక్షన్ అయింది. మనం ఇంకా పూర్తిగా కొంతమందికి కన్విక్షన్ కావచ్చు, కాకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది హౌ దే ఈడీఏ కానీ లేకుంటే సిబిఐ కానీ ప్రాసిక్యూషన్ ఏ విధంగా చేస్తారనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కనుక ఇది ఒక హై ప్రొఫైల్ పర్సనాలిటీస్ మీద ఇన్వెస్టిగేషన్ కనుక ఈ ఇన్స్టిట్యూషన్ మీద ఎప్పటికీ క్రిటిసిజం ఉండనే ఉంటుంది. అంటే రామకృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ట్రయల్ ఇప్పుడు స్టార్ట్ అయింది అంటున్నారు. ఏ అంశాలపైన ప్రధానంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందండి? అంటే వీళ్ళ మీద మనం అది ఛార్జ్ షీట్ మనం చూస్తే కానీ అంశాలని మనం చెప్పలేం. ఛార్జ్ షీట్ అది డీటెయిల్స్ కొన్ని 100 పేజీల ఛార్జ్ షీట్ ఉంది. అందులో ప్రధానమైంది ఈమె 100 కోట్ల రూపాయలు ఇచ్చిందని గతంలో మనం న్యూస్ పేపర్లో చూసాం. అది అడ్మిట్ చేశారని కొంతమంది వాళ్ళు ఆ ఎవిడెన్స్ తో పాటు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో పాటు అక్కడ ఉన్నదని మనం న్యూస్ పేపర్లో చదివాం. అది ఎంతవరకు నిజం, ఏ విధంగా వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీళ్ళకి అగేన్స్ట్ ప్రూవ్ చేస్తుంది అనేది మనం వేచి చూడాల్సిందే. అంటే రామకృష్ణారెడ్డి గారు, ఇలాంటి కేసుల్లో అప్రూవల్గా మారినటువంటి వారి యొక్క స్టేట్మెంట్ లేదా కన్ఫెషన్ ఎంత కీలకం, ముఖ్యంగా ఈ కేసులో ఎంత కీలకం అండి? నియర్లీ అప్రూవల్ అయినంత మాత్రాన అది పెద్ద ఎవిడెన్స్ కాదు. దాంతో సపోర్టింగ్ ఎవిడెన్స్ ఏమన్నా ఉన్నదా అనేది ఒకటిది రేపు జడ్జి గారు చూస్తారు. అది ఒకవేళ అప్రూవల్ అనేది ఒక కీలకమైన అంశమే. కానీ నియర్లీ అప్రూవల్ అయినంత మాత్రాన దాన్ని బేస్ చేసుకొని కన్విక్షన్ ఇవ్వడానికి వీలు పడదు. మిగతా సర్కమిస్టెన్సెస్, మిగతా అదర్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని కేసు ముందుకు పోవడానికి వీలు పడుతుంది. అంటే రామకృష్ణారెడ్డి గారు, బహుశా ఇప్పుడున్నటువంటి అందుతున్నటువంటి అప్డేట్ ప్రకారం బహుశా ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ కవిత అక్కడి నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందండి? ఈ ప్రాసెస్ ఏమిటి, ఆమె బయటకు వస్తుంది. ఆ కండిషన్స్ కంప్లై చేయడం వల్ల చేయగానే జైలు అథారిటీస్ ఆమెను విడుదల చేస్తారు. సో ముఖ్యంగా షరతుల విషయంలో ఎలాంటి కేర్ తీసుకునే అవకాశం ఉంది? గతంలో ఏమైనా వైలేషన్స్ అయినప్పుడు బెయిల్ రద్దయినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అనేక బెయిల్ కండిషన్స్ వైలేట్ చేసినప్పుడు ఈ యొక్క ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ కోర్టు దృష్టి తీసుకొచ్చినప్పుడు బెయిల్ క్యాన్సిల్ చేసిన ఆధారాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ యొక్క వీళ్ళ కేసులో వీళ్ళు వైలేట్ చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే ప్రతి వారం అది పోలీస్ స్టేషన్లో నియరెస్ట్ పోలీస్ స్టేషను లేకుంటే ఢిల్లీ లోపల రోజు అదేదో పోలీస్ స్టేషన్ స్పెసిఫై చేసిన దానిలో వాళ్ళు అప్పేర్ అవుతారు. 10 లక్షల 10 lakhs ఒక అది గ్యారంటీ వాళ్ళు ఏదో ఇస్తారు. రెండవది మిగతా కండిషన్స్ వాళ్ళు కంప్లై చేస్తారు. అది ప్రాబ్లమే లేదు. మనోజ్ సిసోడియా కూడా ఇదే కండిషన్స్ పెట్టారు. ఆయన కూడా కండిషన్స్ కంప్లై చేస్తున్నాడు. కనుక కవిత నేను అనుకోను కండిషన్స్ వైలేట్ చేస్తుంది, బెయిల్ క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశాలు ఏమి లేవు. ఈమె కూడా కంప్లై చేస్తుంది. రామకృష్ణారెడ్డి గారు, గత కొంతకాలంగా మీరు ప్రభుత్వానికి దగ్గరగా ఉంటున్నారు, అడ్వకేట్ జనరల్గా వర్క్ చేస్తున్నారు. ఇలాంటి కేసులు వచ్చేటప్పుడు చూసేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీ యొక్క అబ్జర్వేషన్ ఏంటండి? ఏమిటి, ఇది మామూలు విషయమే. ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ ఎక్కడనైతే అలిగేషన్ వచ్చినప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తుంది, ఛార్జ్ షీట్ వేస్తారు, అది ప్రాసిక్యూటింగ్ అయితే అది ట్రయల్ చేస్తారు. దానిలో ఎవిడెన్స్ కనుక ప్రూవ్ చేయగలిగితే వాళ్ళకి పనిష్మెంట్ పడుతుంది, లేకుంటే వాళ్ళు ఎక్విట్ అవుతారు. అంటే ఇప్పుడు మీరు ఈ 5 నెలలుగా చూస్తున్నారు కదా సార్, ఈ 5 నెలలుగా జరుగుతున్నటువంటి ఈ కేసుకి సంబంధించినటువంటి అప్డేట్స్ పట్ల మీ విశ్లేషణ ఏంటి సార్? మరి ఏం లేదు, అది మనం ఏం డీటెయిల్ లోపలికి పోయి చూడడం. లోపల మన దగ్గర ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్సే కానీ దానికి సంబంధించిన పేపర్లే కానీ మన దగ్గర లేవు, మనం చూడలేదు. కాకపోతే మనకు వచ్చిందంట న్యూస్ పేపర్లో చూసి ఊహించడం, టీవీలలో చూసిన దాన్ని మనం వినడం తప్ప మనకు వేరే ఆధారం ఏం లేదు. ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు, మనమందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా యుగంలో ఉన్నాం కాబట్టి రాజకీయ పరంగా ఎన్ని విమర్శలు అవన్నీ చేసుకోవచ్చు, కానీ న్యాయపరంగా కొన్ని మౌలిక సూత్రాలు, కొన్ని ఫార్ములాలు ఉంటాయి కదా దానికి సంబంధించి. ఆ మౌలిక సూత్రాలను ఆధారంగా చేసుకునే ఈరోజు కవిత గారికి బెయిల్ వచ్చింది. థ్యాంక్ యూ రామకృష్ణారెడ్డి గారు.